సో ఇప్పుడు ఇద్దరు మిత్రులు తీసుకుందాం సార్. ఇండస్ట్రీలో మీ ఇద్దరు మిత్రులు అంటే ఫస్ట్ టాప్లో వచ్చే ఇద్దరు మిత్రులు ఎవరు? శ్రీహరి నెంబర్ 1. ఇప్పుడు లేడు. సో పెద్ద, ఎందుకంటే ఎంత మంచి అయినా ఎంత చెడైనా నేను షేర్ చేసుకునే తనతోనే. ఈరోజు నాకు ఒక చెయ్యి లేదన్న ఫీలింగ్ ఉంది. ఇది కాకుండా అన్నయ్య చిరంజీవి గారు, ఏ మంచి జరిగినా కూడా ఆయన దగ్గరికి వెళ్ళాను, నేను ఇలా అయింది, మంచి జరిగిందని చెప్తాను. బట్ కష్టం ఇప్పటివరకు షేర్ చేసుకోలేదు ఆయనతో. ఎప్పుడో ఒకసారి షేర్ చేసుకున్నాను. ఆయన నిజంగా స్పందించారు. అలా స్పందిస్తారని నేను అనుకోలేదు. సో జీవితాంతా నేను రుణపడి ఉంటాను. ఇది కాకుండా నాకు చాలా జెన్యున్గా అనిపించేది ఇద్దరు, శ్రీకాంత్ అండ్ ఉత్తేజ్, వీళ్ళిద్దరు నాకు. సో నెక్స్ట్ సూరిగాడు. మీ లైఫ్లో అలాంటి పర్సన్ ఎవరైనా అంటే మీకోసం అవసరమైతే అతని స్థాయిని తగ్గించుకుని మీకోసం సాక్రిఫైస్ చేసి అలాంటి పర్సన్ ఎవరు మీ లైఫ్లో? నా వైఫ్. తన ఆశయాలు అన్నీ త్యాగం చేసుకుని నేను బాగుంటే చాలు అనుకునే ఒక మనిషి జీవితంలో ఎవరైనా ఉన్నారంటే అది నా వైఫ్. మిగతా వాళ్ళందరూ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకున్నారు, తప్పలేదు. అది ఐ రెస్పెక్ట్ దట్. బట్ నా కోసం లైఫ్ మలుచుకొని, లేకపోతే త్యాగం చేసుకొని, లేకపోతే మోల్డ్ చేసుకొని, నువ్వు బాగుంటే నేను బాగుంటాను అనుకున్నది తనొక్కటే. సో పట్టుకోండి చూద్దాం ఒకటి ఇందాక మెన్షన్ చేశారు, ప్రీవియస్ ఇంటర్వ్యూలో చూశాను. సో మీ లైఫ్ అలాగే అడ్వెంచరస్గానే ఉంటుంది మాకు తెలుసు. చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో కావచ్చు. ఈ అడ్వెంచరస్ లైఫ్లో మీరు ఇంకా పట్టుకుంది ఏదైనా ఉందా? మిమ్మల్ని ఛాలెంజ్ చేసేది ఏదైనా ఉందా? ఇటువంటి డాష్ 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 ఇక లేడు అనేది ఏదన్నా ఒకటి చేయాలనేది నా ఆశ. ఇటువంటి కమీడియన్ ఇంకా లేడనో, ఇటువంటి విలన్ ఇంకా లేడనో, ఇటువంటి హీరో ఇంకా లేడనో, అది ఇప్పుడు కొంచెం వయసు అయిపోయింది అనుకోండి. బట్ స్టిల్ నెవర్ ఓకే. ఎందుకంటే టేకెన్ అనే సినిమాలో మళ్ళీ వచ్చాడు లియామ్ నీసన్. సో ఐ నెవర్ నో. సో ఇటువంటి డాష్ 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 ఇంకా లేడు అనేది సినిమా ఇండస్ట్రీలో ఏర్పరచుకోవాలని.